నా మహాభారతంలో ప్రభాస్ కర్ణుడు. నా నెక్స్ట్ మూవీ అదే. రాజమౌళి షాకింగ్ కామెంట్స్. రాజమౌళి గారు చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. ప్రతి దర్శకుడికి ఒక అద్భుతమైన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండడం సర్వసాధారణం. కొంతమంది దర్శకులు వాళ్ళు చేయబోయే డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాలను తెరకెక్కించడానికి చాలా టైం తీసుకుంటారు. వాళ్ళు ఆ డ్రీమ్ ప్రాజెక్టుకి సరైన న్యాయం చేయగలము అని తెలిసినప్పుడే ఆ ప్రాజెక్టుతో పనిలో పడతారు. ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్న సంగతి ఎప్పటి నుంచో వింటూనే వస్తూ ఉన్నాం. అదే ఎస్ఎస్ రాజమౌళి గారి మహాభారతం. అలానే మహాభారతాన్ని ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రేక్షకులకి ఎలా చూపిస్తారనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి గారు పలు సందర్భాల్లో నా మైండ్లో ఉన్న మహాభారతాన్ని యాజ్ టీజ్గా చూపించగలిగితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. రాజమౌళి టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆడియన్స్ ఎంత ఊహించుకొని సినిమాకి వచ్చినా కూడా దాన్ని మించిన ఎక్స్పీరియన్స్ని అందిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు రాజమౌళి కెరియర్లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. అంటే ఆయన సినిమా ఫెయిల్యూర్ లేదంటే ఆయన ఎంత పెద్ద గొప్ప అద్భుతమైన డైరెక్టరో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు తన కెరియర్లోనే చాలామంది హీరోలతో రిపీటెడ్గా పనిచేశారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు హీరోలకి కూడా ఎస్ఎస్ రాజమౌళి గారు స్టార్డమ్ తీసుకువచ్చారని చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ని సాధించాయి. వీరి కాంబినేషన్లో 4 సినిమాలు వచ్చాయి. సినిమా ఏ రేంజ్లో హిట్ అందిందో అందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి గారు మహాభారతాన్ని తెరకెక్కిస్తే దాంట్లో కృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చేస్తారు అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న సమాచారం. అలానే ఎన్టీఆర్కి కూడా తనను రాజమౌళి ఎలా చూపిస్తాడని క్యూరియాసిటీ ఉంది. ఇక దీనిలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇదివరకే కల్కి సినిమాలో కర్ణుడి పాత్రలో ప్రభాస్ కనిపించాడు. అలాగే హీరో నాని కూడా మహాభారతంలో భాగం కాబోతున్నట్లు రీసెంట్గానే క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. ఏదేమైనప్పటికీ కర్ణుడి పాత్రలో ప్రభాస్ని చూపించాలని జక్కన్న ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. చూడాలి మరి ప్రభాస్ మహాభారతంలో కర్ణుడి పాత్రని ఎలా పోషిస్తాడు, ఎంతమంది హృదయాల్ని హత్తుకుంటాడు అనేది.